అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాలా, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్కు మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు, జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే, అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడన్నా? అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకు ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు, తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా ఇంకోటి చేసినా ఆఖరకు పబ్లిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్ట్లు అయినా, అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో, లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది, తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠలాగా తయారు చేస్తే జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకెంత ఆదాయం వస్తుంది, మళ్ళీ పవర్ లేక రావడానికి ఈ సిస్టమ్ తనకు ఎట్లా ఉపయోగపడుతుంది. ఆదాయం అన్నా ఉండాలా, తను పర్పెచువల్గా పవర్ లేక రావడానికి, కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలి. ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరేజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకి ఎట్లయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. నాకు తెలియక అడుగుతాను, ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోనే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు, అవి రావుగా. ఎక్కడో ఏజెంట్లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకు నెలకు 5,000 ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళడం కాదు, లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు, అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఏ విపత్తులు వచ్చినా కింద నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది. కింది నుంచి పైకి రావాలన్నా, పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నైనా కనొచ్చు, ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు. గతంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలలో ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిని నేను చూస్తే 80% అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం, ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం, ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం, అన్నీ ఉండొచ్చు. వాటిని ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ
లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే అతిపెద్ద ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం.